హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది కదండి. సో ఈ రోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు డిసెంబర్ మంత్, జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ అండ్ అదేవిధంగా మార్చ్ మంత్ సంబంధించిన 2 వీడియోస్ అనేవి కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎవరైనా ఈ వీడియోస్ చూడనట్టయితే మాత్రం ఈ వీడియోస్ చూడండి. చాలా మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యొక్క ఎగ్జామినేషన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1లో మీకు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో మెయిన్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? సో మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇనిషియేటివ్స్, మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ హిట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే డిస్కషన్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, సో ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయమని చెప్పేసి మీకు చెప్పాను. సో కొంతమంది పార్టిసిపేట్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ. సో ఎవరు కరెక్ట్ పెట్టారు, ఎవరు రాంగ్ పెట్టారు కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పద్మ అవార్డ్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో ఫార్? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి పద్మ అవార్డ్స్ అనేవి ఎన్ని వచ్చాయని అడుగుతున్నాడు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి 103 అవార్డ్స్ రావడం జరిగిందండి. అండ్ తెలంగాణకు వచ్చేసి మనకి 168 అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, సో తెలంగాణలో పద్మ అవార్డ్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ రీసెంట్గా వచ్చిన పద్మ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఎవరు అండ్ మనకి ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఇట్లా పర్సనాలిటీస్ అనేటివి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. తప్పకుండా ఈసారి ఒక పద్మ అవార్డ్స్ మీద తప్పకుండా క్వశ్చన్ అనేది దిగబోతుంది. డ్యామ్ షూర్, డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు ఈ మార్క్ అస్సలు పోగొట్టుకోకూడదు. దయచేసి తెలిసి మార్క్స్ అనేవి పోతే మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, తప్పకుండా పద్మ అవార్డ్స్ మీద క్వశ్చన్ అనేది దిగబోతుంది. కాబట్టి సో తెలంగాణ సంబంధించిన పద్మ అవార్డ్స్ రీసెంట్ పర్సనాలిటీస్ కావచ్చు అండ్ ఫస్ట్ పర్సనాలిటీ ఎవరు, సెకండ్ పర్సనాలిటీ ఎవరు, ఇలాంటివి మీరు దయచేసి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలా మీరు వాల్యూ అడిషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో చాలా 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 ఇంపార్టెంట్. సో దయచేసి నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్టులు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్. ఓకేనా? సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305935532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సును మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ రీసెంట్లీ స్వామ్ ఫ్రమ్ కిల్టన్ ఇన్ లక్షద్వీప్ టు కదమట్ హైలాండ్? సో డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే 1.2x కానీ 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో రీసెంట్గా లక్షద్వీప్లో ఉన్న కిల్టన్ నుంచి అండ్ అదేవిధంగా కడమట్ ఐలాండ్ వరకు తను స్విమ్ చేసుకోవడం వెళ్ళమని జరిగింది ఒక తెలుగు పర్సన్ అండి. ఓకేనా? సో తెలుగు పర్సన్ లక్షద్వీప్లో ఉన్న కిల్టన్ నుంచి కడమట్ ఐలాండ్ వరకు ఈదుకుంటూ వెళ్ళడం అని జరిగిందనమాట. తను ఎవరంటే గోలి శ్యామల అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గోలి శ్యామల గారు మనకి లక్షద్వీప్లో ఉన్న కిల్టన్ నుంచి కడమట్ ఐలాండ్ వరకు తను ఈదుకుంటూ వెళ్ళడం అని జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సార్ అన్నీ ఇంపార్టెంట్ అంటున్నారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు. బట్ ఈ పర్సనాలిటీస్ మీద మనం అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకేనా? సో దయచేసి చెప్తున్న ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పక్క గుర్తు ఏ విధంగానంటే మీ నోట్ మేకింగ్ అండి. మీకు నోట్ మేకింగ్ అర్థమవుతుందా? సో చాలాసార్లు మీకు స్ట్రెస్ చేసి చెప్తూనే ఉన్నాను, నోట్ మేకింగ్ ఈజ్ అ కీ అండి మీకు గుర్తుండాలంటే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ బిల్డింగ్ హ్యాస్ WNS హోల్డింగ్స్ లిమిటెడ్ ఓపెన్ ఇట్స్ న్యూ డెలివరీ సెంటర్ ఇన్ హైదరాబాద్? సో WNS హోల్డింగ్స్ లిమిటెడ్ అనేది ఇది మనకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం జరిగిందండి, ఒక పర్టికులర్ కంపెనీ అది. అర్థమవుతుందా? సో WNS హోల్డింగ్ లిమిటెడ్ అనేది మన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీ అనేది ఇది డెలివరీ సెంటర్ అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో దాని యొక్క కొత్త డెలివరీ సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ? ప్రెస్టీజియస్ స్కైటెక్ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే నానక్రమ్ గూడెంలో ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నాన్క్రామ్గూడలో దీని యొక్క డెలివరీ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. WNS హోల్డింగ్ లిమిటెడ్ అనేది ఈ యొక్క పర్టికులర్
కంపెనీ ఏదైతే ఉందో ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో నానక్రామ్గూడలో ఎక్కడ ఏ బిల్డింగ్లో ఓపెన్ చేస్తుంది? ప్రెస్టీజ్ స్కైటెక్ బిల్డింగ్లో మనకి దీని ఒక డెలివరీ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ఏషియా పెసిఫిక్ రీజన్ till 2023 in which category as a part of the airport service quality awards. సో చూడండి, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. ఏ రీజన్లో? ఏషియా పెసిఫిక్ రీజన్లోనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ నేమ్గా మనకు ఉండడం జరిగిందనమాట. ఓకేనా? ఏ కేటగిరీలో ఇది అని అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్, చూద్దాం. యాక్చువల్ ఇక్కడ మనకి తప్పు పడిందండి. ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గాను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఏ కేటగిరీలో వచ్చిందంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ కేటగిరీలో మనకి రావడం జరిగిందనమాట. ఇక్కడ తప్పు పడింది. యాక్చువల్లీ ఇది ఇక్కడ రావాలి. ఎయిర్పోర్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీలో మనకి బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఉండడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా బెస్ట్ సర్వీసెస్ టు ప్యాసింజర్స్లో కేటగిరీలో కూడా దీనికి ఇవ్వడం రావడం జరిగింది. బట్ ముఖ్యంగా అయితే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీలో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గాను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ నేమ్గా రావడం జరిగింది ఇన్ ద ఏషియా పెసిఫిక్ రీజియన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో నేమ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజియన్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద తెలంగాణ గవర్నమెంట్ డిసైడెడ్ టు కండక్ట్ ఎ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ విచ్ స్కీమ్ లెడ్ బై ద రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ పీనకి చంద్ర ఘోష్. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో సో దీని మీద మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయడం చెప్పేసి జస్టిస్ పీనకి చంద్ర ఘోష్ గారిని అడగడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో గుర్తుంచుకోండి, ఈ యొక్క జస్టిస్ నేమ్ అనేది జస్టిస్ పీనకి చంద్ర ఘోష్ గారు. దీని ఎక్కడి నుంచి రావడం జరిగింది? వెస్ట్ బెంగాల్ అండి. ఓకేనా? సో జస్టిస్ ఘోష్ గారు ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈ సర్వ్డ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ కట్టా హైకోర్టుకి కూడా మనకి జడ్జిగా పనిచేయడం జరిగింది. అండ్ జాయింట్ ఏపీ హైకోర్టు కూడా తిను చీఫ్ జస్టిస్ కూడా పనిచేయడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టులో మనకి జడ్జిగాని ఎప్పటి నుంచి ఎప్పుడు పనిచేశారంటే 2013 నుంచి 2017 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా తిను వర్క్ చేయడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్సనాలిటీ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దేని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తున్నారంటే కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ అండి. ఓకేనా? సో జస్టిస్ పినకి చంద్రఘోష్ గారు ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ మీద టోటల్గా ట్రయల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. రైట్? సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే సో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అన్న పాట్నా హైకోర్ట్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సో తిను విల్ బి ప్రాసిక్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనమాట. సో టోటల్గా లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో వాటన్నిటిని ప్రాసిక్యూట్ చేసేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అనమాట. అందుకే తిను న్యూస్లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, తిను వరంగల్ డిస్ట్రిక్ట్కి చెందిన పర్సన్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తిను ప్రాసిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ బిలాంగ్స్ టు వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏపీ హైకోర్టుకి కూడా తిను జడ్జిగాను పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పాట్నా హైకోర్టుకి తిను చీఫ్ జస్టిస్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా తను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి చైర్మన్గా వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మనకి ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి తిను ఛాన్సలర్ కూడా తిను వర్క్ చేయడం జరుగుతుంది ప్రజెంట్గా. అర్థమవుతుందా? ఏపీ హైకోర్టుకి జడ్జిగాను అండ్ పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను అండ్ అదేవిధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్
ట్రిబ్యునల్కి తిను ప్రజెంట్గా చైర్మన్గా వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఛాన్సలర్ కూడా తిను ప్రజెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో తినే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ప్రాసిక్యూటర్గా ఉండడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. అండ్ తిను ఎక్కడి నుంచి అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద ఎస్సీ కార్పొరేషన్? ఎస్సీ కార్పొరేషన్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ చేపట్టారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఎన్ ప్రీతం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాదాపు స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక 37 కార్పొరేషన్స్కి చైర్పర్సన్గా ఆర్డర్స్ అని ఇష్యూ చేయడం జరిగింది. చైర్పర్సన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 37 కార్పొరేషన్స్కి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ చేపట్టారు? ఎన్ ప్రీతం గారు అపాయింట్మెంట్ అని చేయడం జరిగింది. సో టోటల్గా 37 కార్పొరేషన్కి చైర్పర్సన్కి ఎవరెవరు వచ్చారన్నది చాలా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, రైట్. చూడండి, సో వీళ్ళంతా టోటల్గా మనకి కార్పొరేషన్స్కి కొత్తగా వచ్చిన చైర్పర్సన్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో చెప్తున్నాను ఒక్కొక్కటి, జాగ్రత్తగా వినండి, రైట్. సో ఎన్ ప్రీతం గారు ఎస్సీ కార్పొరేషన్కి, అండ్ నుతిక్ శ్రీకాంత్ గారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి, అండ్ బెల్లం నాయక్ గారు గిరిజన కార్పొరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అండ్ అదేవిధంగా ఇక్కడ కోతకు నాగు అన్నారు ఉన్నారు కదండి, ఎస్టీ కార్పొరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఓకేనా, ఎస్సీ కార్పొరేషన్కి ఎన్ ప్రీతం గారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి నూతి శ్రీకాంత్ గారు, బెల్లం నాయక్ గారు వచ్చేసి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి. నెక్స్ట్ కోతకు నాగ్ గారు వచ్చేసి ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఓకేనా, నెక్స్ట్ మనకి బ్రాహ్మణ్ మినిమం వేజెస్ అడ్వైజరీ బాడీగా చైర్పర్సన్గా ఎవరు వచ్చారు? జనక్ ప్రసాద్ గారు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి వైశ్య కార్పొరేషన్కి కల్వ సుజాత గారు. నెక్స్ట్ మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్గా ఎవరు వచ్చారు? జరిపేటి జైపాల్ గారు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి వైస్ చైర్మన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వైస్ చైర్మన్కి ఎవరు వచ్చారు? ఎంఏ జాబర్ రావడం జరిగింది. ఓకేనా, ఉమెన్స్ కమిషన్కి చైర్పర్సన్కి ఎవరు వచ్చారు? నేరెళ్ళ శారదా గారు రావడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్కి ఎవరు వచ్చారు? బంద్రు శోభరాణి గారు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఎస్ అన్వేష్ రెడ్డి టీజీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ మనకి కాసుల బాలరాజు అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ సిహెచ్ జగదీశ్వరరావు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ జంగ రాఘవ్ రెడ్డి కార్పొరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా రావడం జరిగింది. నెక్స్ట్ మనకి మనల మోహన్ రెడ్డి కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ మనకి జ్ఞానేశ్వరి ముదిరాజ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ మనకి మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్కి, అండ్ ఎంఏ ఫాయింగ్ గారు తెలంగాణ ఫుడ్స్కి, అండ్ ఈ వెంకట్రామిరెడ్డి గారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, కె నరేంద్ర రెడ్డి గారు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, నెక్స్ట్ చల్ల నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, నెక్స్ట్ టి నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి రామరెడ్డి మల్లారెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి లిమిటెడ్కి, మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ ఐత ప్రకాష్ రెడ్డి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి చైర్పర్సన్ రావడం జరిగింది. ఆర్ గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి, మొహమ్మద్ రియాజ్ గ్రంథాలయ పరిషత్కి, ఎం వీరయ్య తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్కి, నాయుడు సత్యనారాయణ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్కి, పోడెం వీరయ్య ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అలక్య పుంజల సంగీత్ నాటక్ అకాడమీకి, ఎన్ గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి, పటేల రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి, కె శివసేన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి, నెక్స్ట్ అనిల్ ఎరవత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఎం విజయబాబు కార్పొరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్కి, నెక్స్ట్ రాయల నాగేశ్వరరావు వేరింగ్ హౌస్ కార్పొరేషన్కి. సో టోటల్గా 37 కార్పొరేషన్స్కి 37 చైర్పర్సన్స్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సంగీత్ నాటక్ అకాడమీకి, సో ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అండ్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించింది, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించింది, అండ్ మెయిన్గా ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఈ ఉమెన్స్ కమిషన్కి, ఇక్కడ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, మెయిన్గా మనకి ఎటువంటి వాటి మీద అంటే స్పోర్ట్స్ మీద కావచ్చు, విమెన్స్ మీద కావచ్చు, ఆర్ ఎల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద, డాన్సెస్ మీద, అండ్ అగ్రికల్చర్ వాటి మీద, ఏవైనా ఇరిగేషన్ వారి మీద, అండ్ ఇండస్ట్రీస్ మీద అన్నిటిని కవర్ చేయడం జరిగిందండి. ఇక్కడ మెయిన్గా అయితే మీరు
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ సంగీత నాటక అకాడమీ కానీ అండ్ గ్రంథాలయ పరిషత్, ఇక్కడ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్, నెక్స్ట్ ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఎందుకన్నా మంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సిఎస్ జగదీశ్వర్ రావడం అని జరిగింది. ఓకేనా, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎస్ అన్వేష్ రెడ్డి గారు రావడం అని జరిగింది. సో తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద మనకు ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ రావడం అని జరిగిందండి. మీరు గ్రూప్ 1 పేపర్ చూసినట్టయితే మీకు తెలుసు అనుకుంటాను. ఓకేనా, రైట్. సో వీళ్ళండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టోటల్ పర్సనాలిటీస్. ఓకేనా, సో ఇంతకుముందు చెప్పిన క్లాసెస్లో పర్సనాలిటీస్ వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవ్వచ్చండి. ఓకేనా, సో వీళ్ళు రీసెంట్గా ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో మనకి అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వీళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ వీళ్ళు మనకి అప్డేట్లో ఉండడం జరిగింది యాజ్ ఆఫ్ నో మార్చ్లో. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మారితే మాత్రం మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ న్యూస్లో వచ్చినప్పుడు మనం చదువుకోవాలన్నమాట. ఓకేనా, రైట్, నోట్ చేసుకొని పెట్టుకుంటారా? వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వెళ్దాం. చూడండి, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి నూతి శ్రీకాంత్ గారు అపాయింట్ చేయబడ్డారు. ఎన్ ప్రీతం గారు వచ్చేసి మనకి ఎస్సీ కార్పొరేషన్ కండి. నెక్స్ట్ బెల్లం నాయక్ గారు వచ్చేసి మనకి గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. నెక్స్ట్ కోతక్ నాగ్ గారు వచ్చేసి ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా వహించడం జరిగింది. ఎన్ ప్రీతం గారు ఎస్సీ కార్పొరేషన్కి, నూతి శ్రీకాంత్ గారు వచ్చేసి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి, బెల్లం నాయక్ గారు వచ్చేసి గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్కి, కోతక్ నాగ్ గారు వచ్చేసి మనకి ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేను చెప్తున్నాను, బెల్లం నాయక్ గారు వచ్చేసి మనకి గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా అపాయింట్ చేయబడ్డారని కూడా ఇంతకుముందు చెప్పాను. నెక్స్ట్ మనకి కలవ సుజాత గారు దేనికండి? వైశ్య కార్పొరేషన్కి. ఓకేనా, సో నెక్స్ట్ జేరిపెట్టి జైపాల్ గారు వచ్చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ కోతక్ నాగ్ గారు మీకు ఆల్రెడీ తెలిసిందే ఎస్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద బ్రాహ్మిన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బాడీ. బ్రాహ్మిన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బాడీకి చైర్పర్సన్గా ఎవరు వచ్చారని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి జనక్ ప్రసాద్ అండి. ఓకేనా, సో జనక్ ప్రసాద్ గారు బ్రాహ్మిన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బాడీకి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం అని జరిగింది. ఓకేనా, సో కల్వ సుజాత గారు వచ్చేసి వైశ్య కార్పొరేషన్, జరిపెట్టి చేపల్ గారు వచ్చేసి మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి, కోతక్ నాగ్ గారు వచ్చేసి ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వైస్ చైర్మన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారంటే ఎంఏ జబ్బర్ అండి. ఓకేనా, సో ఎంఏ జబ్బర్ గారు వైస్ చైర్మన్గా అపాయింట్ చేయబడడం జరిగింది. దేనికి? మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఉమెన్స్ కమిషన్. ఉమెన్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారంటే నేరెళ్ళ శారద గారు అండి. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉందండి. దీనికి చైర్పర్సన్గా వచ్చిన పర్సన్ వచ్చేసి బి శోభారాణి అండి. బి శోభారాణి గారు వచ్చేసి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి. నెక్స్ట్ నేరెళ్ళ శారద గారు వచ్చేసి ఉమెన్స్ కమిషన్కి చైర్పర్సన్గా రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉమెన్స్ కమిషన్కి ఇద్దరు మనకి మహిళలు ఉండడం జరిగింది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తించండి. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకుంటారా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఉమెన్స్ కమిషన్స్ మీద, ఉమెన్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ వాటి మీద మాత్రం ఆ చైర్పర్సన్ ఎవరన్నది మనం గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. ఓకేనా, రైట్. సో ఉమెన్స్ కమిషన్ మీద నేరెళ్ళ శారద గారు, సో బి శోభారాణి గారు వచ్చేసి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్ రావడం జరిగింది. నెక్స్ట్ బెల్లయ్య నాయక్ గారు వచ్చేసి గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్కి, జనక్ ప్రసాద్ గారు వచ్చేసి బ్రాహ్మిన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బాడీకి, ఎంఏ జబ్బర్ గారు వచ్చేసి ఇంతకుముందే చెప్పాను వైస్ చైర్మన్ రావడం జరిగింది మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇంతకుముందే చెప్పాను బి శోభారాణి గారు అని. సో ఓకేనా, సో బండ్రు శోభారాణి గారు వచ్చేసి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్పర్సన్గా రావడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఉమెన్స్ కమిషన్కి ఎవరు వచ్చారు? ఉమెన్స్ కమిషన్ వచ్చేసి ఇంతకుముందే చెప్పాను ఎన్ శారద గారు, అంటే నేరెళ్ళ శారద పూర్తి నేమ్ వచ్చేసి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద టీజీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో టీజీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఎవరు మనకి చైర్పర్సన్గా అపాయింట్ చేయబడ్డారంటే ఎస్ అన్వేష్ రెడ్డి గారు అండి. ఎస్ అన్వేష్ రెడ్డి గారు టీజీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పర్సనాలిటీ చూడండి, కాసుల బాలరాజు గారు వచ్చేసి మనకి అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అండి. అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా రావడం జరిగింది కాసుల బాలరాజు గారు. సిహెచ్ జగదీశ్వరరావు గారు వచ్చేసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా వచ్చారు. నెక్స్ట్ జనగ రాఘవరెడ్డి గారు వచ్చేసి కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా రావడం జరిగిందనమాట. సో ఎస్ అన్వేష్ రెడ్డి గారు వచ్చేసి టీజీ సీడ్స్ డెవలప్మెంట్, నెక్స్ట్ కాసుల బాలరాజు గారు వచ్చేసి అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నెక్స్ట్ సిజి జగదీశ్వరరావు గారు వచ్చేసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నెక్స్ట్ జనగా రాఘవరెడ్డి గారు వచ్చేసి కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఏకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ల్యాండ్ ఇన్ ఢిల్లీ వేర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 2 తెలుగు స్టేట్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ ల్యాండ్ అనేది 2 తెలుగు స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో టోటల్గా ఒక ఆంధ్రప్రదేశ్ భవన్ ల్యాండ్ అంతా టోటల్ ఎకర్స్ ఎంత 19.781 ఏకర్స్ అని ఉండడం జరిగింది ఢిల్లీలో. ఓకేనా. సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2 తెలుగు స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇన్ ద రేషియో 58.32% అండ్ 41.68%. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. అందులో అంటే అవుట్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పర్సెంటేజ్ రావడం జరిగింది, టీఎస్కి తక్కువ పర్సెంట్ రావడం జరిగింది. అంటే ఏపీకి ఎంత వచ్చింది 11.536 ఏకర్స్ వస్తే టీఎస్ గవర్నమెంట్కి 8.245 ఏకర్స్ రావడం జరిగింది. 11.536 ఏకర్స్ యొక్క వర్త్ ఎంత, దాదాపు 5781.41 సిఆర్ చెప్తున్నారు. అండ్ 8.245 ఏకర్స్ ఎంత వర్త్ ఎంత 4132.08 సిఆర్. ఓకేనా. సో ఈ పర్సెంటేజ్ అయితే గుర్తుపెట్టుకోండి, 58.32% అండ్ 41.68% రేషియోలో ఆంధ్రప్రదేశ్ భవన్ ల్యాండ్ అనేది 2 తెలుగు స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఏపీకి 58.32% వస్తే తెలంగాణ గవర్నమెంట్కి 41.68% రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ నియర్ ఎల్లక్కపేట చెన్నూరు మండల్ మంచిర్యాల డిస్టిక్ యాజ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో మన మంచిర్యాల డిస్టిక్లో ఉన్న చెన్నూరు మండల్ ఎల్లక్కపేట దగ్గర ఒక ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉందండి. అది కంట్రీలో నెంబర్ 1 అవ్వడం జరిగిందని చెప్తున్నారు అనమాట. ఆ సెంటర్ నేమ్ వచ్చేసి దస్లిపట్టు ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఓకేనా. ఎక్కడుంది ఇది, మంచిర్యాల డిస్టిక్లో లొకేట్ అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి నెంబర్ 1 ఉండడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్న బిలాస్పూర్ సెంటర్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. సో ఎందుకు ఫస్ట్ నెంబర్ 1 ఇన్ కంట్రీలో అవ్వడం జరిగిందంటే, సో ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024లో మనకి ఏం జరిగిందంటే ఈ సెంటర్లో ఉన్న సైంటిస్ట్ వాళ్ళకి ఉత్తమ్ ప్రతిభ అవార్డ్ రావడం జరిగిందండి. ఓకేనా. సో ఈ సెంటర్లో ఉన్న సైంటిస్ట్కి ఉత్తమ్ ప్రతిభ అవార్డు రావడం జరిగింది. ఎక్కడ ఈ ఉత్తమ ప్రతిభ అవార్డు అనేది ఎక్కడ ఇచ్చారంటే ఇంటర్నేషనల్ సిల్క్ వామ్ సీడ్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. ఎక్కడ జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది, బెంగళూరులో జరిగింది. ఓకేనా. సో ఇంటర్నేషనల్ సిల్క్ వామ్ సీడ్ కాన్ఫరెన్స్ అనేది బెంగళూరులో జరిగిందండి. ఇక్కడ ఈ యొక్క సైంటిస్ట్కి ఉత్తమ ప్రతిభ అవార్డు రావడం జరిగింది. ఈ సైంటిస్ట్ ఏ సెంటర్కి చెందిన వాళ్ళు, దస్లిపట్టు ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చెందిన వాళ్ళు. ఈ యొక్క దస్లిపట్టు ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎక్కడుంది, మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు మండల్ ఎల్లక్కపేట దగ్గర ఉండడం జరిగిందనమాట. సో ఇది మనకి కంట్రీలో నెంబర్ 1 ఉండడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ చెందిన బిలాస్పూర్ సెంటర్ అనేది సెకండ్ ఉండడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ ప్రతిభ అవార్డు అనేది ఎవరు రావడం జరిగింది, దస్లిపట్టు ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ సైంటిస్ట్ వాళ్ళకి రావడం జరిగింది. ఎక్కడిచ్చారు, బెంగళూరులోని ఇంటర్నేషనల్ సిల్క్ వామ్ సీడ్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. దస్లిపట్టు ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కడుంది, మంచిర్యాల డిస్టిక్లో లొకేట్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి, హూ ఈస్ హెడింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అపాయింటెడ్ బై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు లుక్ ఇన్ టు డెఫిషియన్సీ ఇన్ ద బ్యారేజెస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం లిఫ్టింగ్ స్కీమ్. సో కాళేశ్వరం బ్యారేజ్ ఏదైతే మేడిగడ్డ ఉందో, మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్స్ అనేవి కూలిపోవడం జరిగినప్పటి నుంచి
కాళేశ్వరం అనేది మనకి న్యూస్లో ఉండమని జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీరు టోటల్గా కాళేశ్వరం గురించి టోటల్ డీటెయిల్స్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నానా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా కాళేశ్వరం మీద మనకి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగిందండి. ఎవరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎందుకొరకు? ఏవైతే బ్యారేజెస్ కన్స్ట్రక్ట్ చేశారో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం లిఫ్టింగ్ స్కీమ్కి ఇంకా డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది బై ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఓకేనా. సో తను ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్ అండి. ఓకేనా. సో చంద్రశేఖర్ అయ్యర్ గారు ఆల్రెడీ సెంట్రల్ వాటర్ అసోసియేషన్కి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఈజ్ ఎ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ అసోసియేషన్. సో ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ అసోసియేషన్ అయిన చంద్రశేఖర్ అయ్యర్ గారిని ఒక ఎక్స్పర్ట్ కమిటీకి హెడ్గా పెట్టడం అని జరిగింది. సో ఎవరు పెట్టారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పెట్టడం అని జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎందుకొరకు? ఏవైతే బ్యారేజెస్ కన్స్ట్రక్ట్ చేశారో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం అవి ఇంకా డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఫార్మర్ సెంట్రల్ వాటర్ అసోసియేషన్ అయిన చంద్రశేఖర్ అయ్యర్ గారిని ఎక్స్పర్ట్ కమిటీగా హెడ్గా పెట్టడం అని జరిగింది. ఓకేనా. రైట్. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి? టోటల్గా కాళేశ్వరం లిఫ్టింగ్ స్కీమ్ గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. తప్పకుండా మీకు క్వశ్చన్ అనేది దిగబోతుంది దీని మీద. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఎలివేట్ కాంపిటీషన్ ఆర్గనైజ్డ్ బై ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఒకటి ఆర్గనైజ్ చేయడం అని జరిగిందండి, ఎలివేట్ కాంపిటీషన్ అనేది. ఇందులో మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన దానికి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి యూఆర్ అడ్వాన్స్డ్ థెరపెటిక్స్ అండి. ఓకేనా. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన యూఆర్ అడ్వాన్స్డ్ థెరపెటిక్స్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఎలివేట్ కాంపిటీషన్ ఆర్గనైజ్డ్ బై ద ఐఐటి మెడ్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఐఐటి ఢిల్లీ అని ఇస్తాడు, లేకపోతే వేరే ఐఐటీస్ అనే పేర్లు ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఎలివేట్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన యూఆర్ అడ్వాన్స్డ్ థెరపెటిక్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్డ్ ఏ మంత్లీ పెన్షన్ ఆఫ్ 25,000 ఫర్. సో ఎవరికి ఒక 25,000 మంత్లీ పెన్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి పద్మ అవార్డ్స్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి అటు ఇటు అయ్యాయి, ఏం కంగారు పడకండి, పట్టించుకోకండి. సో ఓకేనా. సో రీసెంట్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ విల్ గివ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 25 lakh రూపీస్ అనేవి క్యాష్ ప్రైజ్తో పాటు అండ్ అదేవిధంగా ఒక 25,000 ఆఫ్ మంత్లీ పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద పద్మ అవార్డ్ విన్నర్స్ ఇన్ తెలంగాణ. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ నుంచి ఆల్రెడీ నేను పద్మ అవార్డ్స్ విన్నర్ ఎవరెవరు ఏ కేటగిరీలు ఇచ్చారనేది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్గా. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివైజ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు పద్మ అవార్డ్స్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి వాళ్ళకి 25 lakh క్యాష్ ప్రైజ్తో పాటు అండ్ మంత్లీ పెన్షన్స్ అనేవి ఎంత ఇస్తున్నారు? 25,000 రూపీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఏరియా ఆఫ్ తెలంగాణ వాజ్ ఏ 21 feet స్టాచ్యూ మహారాణా ప్రతాప్ రీసెంట్లీ ఇన్స్టాల్డ్. సో మహారాణా ప్రతాప్ యొక్క స్టాచ్యూ అనేది తెలంగాణలో ఏ ఏరియాలో మనకి ఇన్స్టాల్ చేశారు రీసెంట్గా అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి బేగం బజార్ అండి. ఓకేనా. సో 21 feet స్టాచ్యూ అనేది మహారాణా ప్రతాప్ది ఇన్స్టాల్ చేయడం జరిగింది బేగం బజార్ హైదరాబాద్లో. సో మనం మహారాణా ప్రతాప్ గురించి కొంచెం ఫ్యాక్చువల్ డేటా అనేది కొంచెం చూద్దామండి. సో దీని గురించి చెప్తాను, కొంచెం నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా. యాక్చువల్ నేమ్ వచ్చేసి రాణా ప్రతాప్ సింగ్ అని కూడా అంటారండి. తినని గుర్తుపెట్టుకోండి, రాణా ప్రతాప్ సింగ్. ఓకేనా. అండ్ మహారాణా ప్రతాప్ని రాణా ప్రతాప్ సింగ్ అంటారు. సో దీన్ని ఎప్పుడు జన్మించారంటే 9th May 1540లో జన్మించడం జరిగింది ఇన్ రాజస్థాన్లో. ఓకేనా. సో హీ ఈజ్ ద 13th king ఆఫ్ మేవర్ అండి. మేవర్కి 13th king తిను ఉండడం జరిగింది. అండ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ ఉదయ్ సింగ్ II. ఉదయ్ సింగ్ ఎల్డెస్ట్ సన్ అయిన మహారాణా ప్రతాప్ మనకి 13th king ఆఫ్ మేవర్గా ఉండడం జరిగింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఉదయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఉదయ్ సింగ్ II ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఉదయ్పూర్ రాజస్థాన్ అండి. ఉదయ్పూర్ రాజస్థాన్ ఏదైతే ఉందో ఈ ఉదయ్ సింగ్ II మనకి ఫౌండ్ చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి యొక్క ఫ్యాక్ట్ అనేది కూడా. ఓకేనా. సో మహారాణా ప్రతాప్ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అనేది ఎప్పుడు జరిగిందని అడుగుతాడు, ఎవరి మధ్య జరిగిందని అడుగుతాడు అనమాట. ఓకేనా. సో
బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అనేది ఇన్ ద ఇయర్ 1576లో జరిగిందండి. ఎవరి మధ్య జరిగిందంటే రాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ అండ్ అదేవిధంగా రాజా మాన్ సింగ్. సో రాజా మాన్ సింగ్ గారు వచ్చేసి అంబర్లో మనకి కింగ్ అండి. అండ్ అదేవిధంగా హీ ఈజ్ అ జనరల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్ అయిన అక్బర్కి జనరల్గా కూడా తిని ఉండడం జరిగింది. ఓకేనా. కానీ ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్లో మహారాణా ప్రతాప్ గారు చాలా బ్రేవ్గా ఫాట్ చేయడం జరిగింది, కానీ మొఘల్ ఫోర్సెస్ తనని డిఫీట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇందులో రాణా ప్రతాప్ సింగ్ గారు ఓడిపోవడం జరుగుతుంది, ఇక్కడ మొఘల్ ఫోర్సెస్ అనేవి గెలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహారాణా ప్రతాప్ గారికి ఒక లాయల్ హార్స్ ఉండదండి, గుర్రం అనేది. దాని పేరు ఏంటంటే చతక్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో మహారాణా ప్రతాప్ గారి యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి వచ్చేసి రాణా ప్రతాప్ సింగ్ అని కూడా అంటారు. 9th May 1950 రాజస్థాన్లో జన్మించడం జరిగింది. 13th King of మేవార్గా ఉన్నాడు. అండ్ ఈజ్ అ సన్ ఆఫ్ ద ఉదయ్ సింగ్ 2 అనమాట. ఉదయ్ సింగ్ 2 వచ్చేసి మనకి ఉదయ్పూర్ని ఫౌండ్ చేయడం జరిగింది రాజస్థాన్లో. ఓకేనా. సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఉదయ్పూర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మహారాణా ప్రతాప్ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అండి 1576లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి మధ్య అంటే రాణా ప్రతాప్ సింగ్ మధ్య అండ్ రాజ్మాన్ సింగ్. ఓకేనా. అండ్ రాజ్మాన్ సింగ్ గారు వచ్చేసి ఈజ్ అ జనరల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్ అక్బర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క బ్యాటిల్లో రాణా ప్రతాప్ సింగ్ గారు చాలా బ్రేవరీగా ఫాట్ చేయడం జరుగుతుంది, కానీ మొఘల్ ఫోర్సెస్ తినని ఓడించడం జరుగుతుంది. సో తిను ఓడిపోతాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు రాణా ప్రతాప్ సింగ్ గారికి ఒక లాయల్ హార్స్ ఉంటుంది, గుర్రం అనేది. తన పేరు వచ్చేసి చతక్. ఓకేనా, రైట్. సో ఈ యొక్క మహారాణా ప్రతాప్ గారి యొక్క విగ్రహాన్ని ఒక 21 feet స్టాచ్యూ ఆఫ్ మహారాణా ప్రతాప్ది బేగం బజార్లో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ అ న్యూ చైర్మన్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. సో ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టింగ్ అండర్టేకింగ్స్ గురించి ఇంతకుముందు సెషన్స్లో ఒకసారి డిస్కస్ చేశాను. ఎందుకంటే మన టీఎస్ఆర్టీసీకి కొన్ని అవార్డ్స్ అనేవి వచ్చాయి, ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ వాళ్ళు మనకి ఇచ్చారు అనేది నేను డిస్కస్ చేశాను అనమాట. ఓకేనా. సో ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్కి చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారా అని అడుగుతున్నాను అనమాట. ఆన్సర్ వచ్చేసి విసి సజ్జనర్ అండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ హీ ఈజ్ ద ఎండి ఆఫ్ ద టీఎస్ఆర్టీసీ. హీ హాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏఎస్ఆర్టీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్గనైజేషన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆల్రెడీ నేను ఈ యొక్క ఏఎస్ఆర్టీ గురించి ఇంతకుముందు చెప్పాను అనమాట. సో టీఎస్ఆర్టీసీకి వీళ్ళు అవార్డ్స్ అని ఇచ్చారు. టోటల్ మనకి 5 అవార్డ్స్ అని రావడం జరిగింది. 5 కేటగిరీస్ 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను అనమాట. ఒకవేళ మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడే ఒకసారి వెనక పేజెస్ తిప్పి రివైజ్ చేసుకోండి. అర్థమవుతుందా. సో చూసారా, ఒక్కసారి మీకు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి టర్మ్స్ అనేవి కానీ ఏవైనా కానీ రిపీట్ అవుతున్నప్పుడు ఒకసారి వెనక పేజీ వెళ్ళి చూసారనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అని ఇంతకుముందు క్లాసులు చెప్పానని. సో ఒకవేళ మీరు నోట్ మేకింగ్ చేసుకొని ఇప్పుడే వెళ్ళి వెనకకి వెళ్ళి రివిజన్ చేసుకున్నారనుకోండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు ఇంకా. సో దట్స్ హౌ రివిజన్ వర్క్స్. అర్థమవుతుందా. సో ఆ విధంగా మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చేసినప్పుడు మాత్రమే మీకు అది గుర్తుంటుంది. ఓకేనా. సో దయచేసి మీరు ఎప్పుడైతే నోట్ మేకింగ్ చేసుకుంటారో అప్పుడే మీకు గుర్తుండడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ క్రాక్ అండి. దయచేసి నోట్ మేకింగ్ చేసుకోండి. అర్థమవుతుందా. సో నేను చెప్తున్న ఏదైతే ఉందో నా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్ అనేది పెడుతున్నాండి. మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఏ ఎఫర్ట్ అంటే ఈ యొక్క నోట్ మేకింగ్ ఎఫర్ట్ అనేది పెడితే తప్పకుండా మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా తప్పకుండా మీరు అక్కడ ఆన్సర్ చేసే విధంగా ఉంటారు. అర్థమవుతుందా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద నేషనల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రిపోర్ట్ విచ్ గ్రేడ్ హ్యావ్ 2 డిస్కామ్స్ ఇన్ తెలంగాణ బీన్ గివెన్. సో ఇక్కడ డిస్కామ్స్ అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ అనమాట. సో అర్థమవుతుందా. ఎలక్ట్రిసిటీని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అని జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క డిస్కామ్స్ అనేవి స్టేట్ హ్యాండ్ ఓవర్లోనే ఉండడం అని జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే ఇంటర్మీడియటరీలుగా పనిచేయడం అని జరుగుతుంది. దే ఆర్ కనెక్టింగ్ ద పవర్ ప్రొడ్యూసర్స్ టు ద హౌస్ హోల్డ్స్ కానీ సర్వింగ్ కానీ అండ్ అదర్ యూటిలిటీస్కి. అర్థమవుతుందా. సో దాదాపు డిస్కామ్స్ అనేటివి ప్రైమరీగా స్టేట్ ఓన్లోనే ఉండడం జరుగుతుంది. కొన్ని
ప్రైవేట్లో ఉంటాయి, అది వేరే విషయం. బట్ డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేది పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అయితే నేషనల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు తెలంగాణలో ఉన్న 2 డిస్కామ్స్కి గ్రేడింగ్ అనేది ఇవ్వడం అని జరిగిందనమాట రీసెంట్గా. సో అది ఏ గ్రేడింగ్ అని అడుగుతున్నాడు మనకి ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్లో. అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు నేషనల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో 2 డిస్కామ్స్కి సి గ్రేడ్ రావడం అని జరిగిందనమాట. ఓకేనా? సో తెలంగాణలో 2 డిస్కామ్స్కి సి ర్యాంక్ రావడం, సి గ్రేడ్ రావడం జరిగింది, సి గ్రేడ్. ఓకేనా? ఆ 2 ఏంటంటే వరంగల్ బేస్డ్ అయిన నార్త్ తెలంగాణ డిస్క్కి 46th ర్యాంక్ రావడం, అండ్ అదేవిధంగా హైదరాబాద్ బేస్డ్ అయిన సౌత్ డిస్క్కి 44th ర్యాంక్ రావడం అని జరిగిందనమాట. సో ఓకేనా, సి గ్రేడ్ రావడం అని జరిగింది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు సో రీసెంట్గా గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది 2 డిస్కామ్స్కి. వరంగల్ బేస్డ్ డిస్క్కి 46th ర్యాంక్, హైదరాబాద్ బేస్డ్ డిస్క్కి 44th ర్యాంక్. వరంగల్కి 46th, హైదరాబాద్కి 44th, అండ్ గ్రేడ్ వచ్చేసి సి గ్రేడ్ ఇవ్వడం అని జరిగింది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్గా నేషనల్ లెవెల్లో 53 డిస్కామ్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తే ఓన్లీ 14 కంపెనీస్ మాత్రమే A+ రావడం అని జరిగిందని చెప్తున్నారు. ఈ 14 కంపెనీస్ అనేవి ముంబై, ఢిల్లీ, గుజరాత్, ఒడిస్సా, హర్యానాకి చెందిన కంపెనీస్ అనమాట. టోటల్ నేషనల్ లెవెల్లో 53 డిస్కామ్స్ అనేవి టోటల్ ఎవాల్యుయేట్ చేస్తే ఓన్లీ 14 డిస్కామ్స్కి మాత్రమే. ఏది ఎక్కడున్నాయి ఇవి? ముంబై కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, ఒడిస్సా, హర్యానాలో ఇక్కడున్న 14 కంపెనీస్కి మాత్రమే ఏ గ్రేడ్ రావడం అని జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో ఉన్న 2 డిస్కామ్స్కి సి గ్రేడ్ రావడం అని జరిగింది. వరంగల్ దానికి 46th ర్యాంక్, హైదరాబాద్కి 44th ర్యాంక్ అనేది. ఓకేనా, టోటల్ నేషనల్ లెవెల్లో 53 డిస్కామ్స్ అనేవి టోటల్ ఎవాల్యుయేట్ చేస్తే ఓన్లీ 14కి మాత్రమే ఏ గ్రేడ్ రావడం అని జరిగింది. 14 కంపెనీస్ అనేవి మనకి ఎక్కడ ఉన్నాయంటే ముంబై, ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, హర్యానాలో లొకేట్ అవ్వడం అని జరిగిందని చెప్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టీజీ ఇన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్? సో టీజీ వచ్చేసి రీసెంట్గా ఈ యొక్క టీజీ అనేది టీఎస్ రిప్లేస్ చేస్తుంది అండ్ రిప్రజెంట్స్ తెలంగాణ యాజ్ అ స్టేట్ కోడ్ ఇన్ వెహికల్ రిజిస్ట్రేషన్. సో మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు మనకి టీఎస్ అని ఉందండి, ఇప్పుడు టీజీగా రిప్లేస్ చేయడం అని జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే, న్యూస్లో ఉంది. ఓకేనా, సో ఇది ఎప్పుడు మనకి అవుతుందంటే, ఓకే వెహికల్ రిజిస్ట్రేషన్ కొత్తగా ఎప్పుడైతే March 15th నుంచి 2024 నుంచి March 15th నుంచి చేస్తున్న వెహికల్స్ ఏవైతే కొత్త రిజిస్ట్రేషన్ అవుతున్నాయో ఆ వెహికల్స్కి టీఎస్ బదులు మనకి టీజీ రావడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆదిలాబాద్ ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చేసి టీజీ 1 అని, కరీంనగర్కి 2, హన్మకొండకు 3, ఖమ్మం 4, నల్గొండ 5 అందరికి తెలిసిన అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క హైదరాబాద్కి వచ్చేసి 9, 10, 11, 12, 13, 14 ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ ఏవైతే రిజిస్టర్ అవుతాయో టీజీ 9, 10, 11, 12, 13, 14 ఈ యొక్క పర్టికులర్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ హైటాచి గ్రూప్ కంపెనీ హ్యాస్ ఓపెన్ 180-seater శాటిలైట్ ఆఫీస్ ఇన్ మహబూబ్ నగర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హబ్ అండ్ స్పోక్ స్ట్రాటజీ? సో ఈ యొక్క గ్లోబల్ లాజిక్ కంపెనీ అనేది, గ్లోబల్ లాజిక్ కంపెనీ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ హిటాచి గ్రూప్ కంపెనీ అనమాట. ఒక 180-seater శాటిలైట్ ఆఫీస్ అనేది మహబూబ్ నగర్లో ఓపెన్ చేయడం అని జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఈ యొక్క ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ డొమైన్స్లో టోటల్గా ఈ యొక్క హబ్లాగా మారదామని చెప్పేసి తీసుకురావడం అని జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హిటాచి గ్రూప్ కంపెనీ చెందిన గ్లోబల్ లాజిక్ అనేది 180-seater శాటిలైట్ ఆఫీస్ అనేది మహబూబ్ నగర్లో ఓపెన్ చేయడం అని జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ రోడ్ ద సాంగ్ జయ జయ హే తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ద తెలంగాణ స్టేట్ యాంథమ్? సో తెలంగాణ స్టేట్ యాంథమ్గా జయ జయ హే తెలంగాణని రికగ్నైజ్ చేయడం అని జరిగింది. ఈ సాంగ్ ఎవరు రాశారని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి అందశ్రీ గారు రాయడం అని జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ద సాంగ్ జయ జయ హే తెలంగాణ వాజ్ రిటర్న్ బై అందశ్రీ యాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద తెలంగాణ స్టేట్ యాంథమ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ అందశ్రీ గారు వచ్చేసి మనకి జనగామ డిస్టిక్కి చెందిన పర్సన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. జనగామ డిస్టిక్లోని రేబర్తి విలేజ్కి చెందిన పర్సన్ అందశ్రీ గారు. తిని రాసిన జై హే జై హే తెలంగాణ స్టేట్ యాంథమ్గా రికగ్నైజ్ చేయడం అని జరిగింది. ఓకేనా, సో
ఇతని యొక్క టైటిల్స్ కూడా ఉండమని జరిగిందండి. టైటిల్స్ వచ్చేసి సహకవి కోకిల. ఈ యొక్క సహకవి కోకిల టైటిల్ అనేది ఎవరిచ్చారని అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసి భాగ్యనగర్ కల్చర్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో భాగ్యనగర్ కల్చర్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు సహకవి కోకిల అనే టైటిల్ని ఎవరికి ఇచ్చారని అడిగితే మీరు అందశ్రీ అనే ఆన్సర్ పెట్టాలన్నమాట. అందశ్రీ గారికి ఈ యొక్క టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీని యొక్క వర్క్స్ అనేవి చూసుకుంటే అండి, దీని యొక్క ఫస్ట్ పోయం వచ్చేసి వాకులమ్మ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వాకులమ్మ అనే పోయం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ఫస్ట్ వర్క్ అండి. ఇట్ ఈస్ అ ఫస్ట్ పోయం రిటర్న్ బై ద అందశ్రీ. సో తిను చాలా ఫేమస్ సాంగ్స్ అని రాయడం జరిగిందండి. ఓకేనా, మీ అందరికీ తెలుసని అనుకున్నాను. తిను మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ జైబోలో తెలంగాణలో మనకి జనజాతరలో మన గీతం అనే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా తిని రాయడం జరిగింది. అండ్ పల్లెనీకు వందనాలమ్మ అనే సాంగ్ కానీ, గలగల గజ్జెల బండి, సో చాలా సాంగ్స్ అని రాశారు. చాలా ఫేమస్ వర్క్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఓకేనా, సో టోటల్గా అందశ్రీ గారు ఏమేమి సాంగ్స్ రాశారు, చాలా ఫేమస్ సాంగ్స్ కావచ్చు. సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే సో రీసెంట్గా అందశ్రీ గారు రాసిన ఈ యొక్క జయ జయ హే తెలంగాణని తెలంగాణ స్టేట్ అంతంగా రికగ్నైజ్ చేశారు కాబట్టి, సో తిన నుంచి మన క్వశ్చన్ ఏ విధంగానే ఎటు సైడ్ నుంచి అయినా దిగొచ్చు కాబట్టి టోటల్గా తన గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్? సో రీసెంట్గా ఈ యొక్క నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దానికి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంతంట? 2945 crores చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ ద్వారా 1 lakh acresకి ఇరిగేషన్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఏ ఏరియాస్కి? నారాయణపేట, కొడంగల్ అండ్ అదేవిధంగా మట్కల్ కాన్స్టిట్యుయెన్సీస్కి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ద జాయింట్ మహబూబ్ నగర్ డిస్టిక్ కాన్స్టిట్యుయెన్సీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అనేది రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దానికి ఎస్టిమేట్ కాస్ట్ ఎంత ఇస్తారు? 2945 crores చేయడం జరిగింది. 1 lakh acresకి ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు నారాయణపేట, కొడంగల్, మట్కల్ కాన్స్టిట్యుయెన్సీస్కి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఈస్ హైదరాబాద్ లిబరేషన్ డే సెలబ్రేటెడ్? హైదరాబాద్ లిబరేషన్ డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో అడుగుతున్నాడు. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గెజెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఆన్ March 12th. సో March 12th సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గెజెట్ అనేది ఇష్యూ చేసింది. ఏమని? హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే ఉందో ఇది September 17th సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి ఈ యొక్క గెజెట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో హైదరాబాద్ అనేది మనకి నిజాం రూల్లో ఆఫ్టర్ మనకి August 15th 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక 13 months వరకు నిజాం చేతిలోనే మనకి పరిపాలించడం జరిగింది. అర్థమవుతుందా? సో హైదరాబాద్ రీజన్ ఏదైతే ఉందో వాజ్ అండర్ ద నిజాం రూల్ టిల్ 13 months ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. అర్థమవుతుందా? సో దాని తర్వాత మనకి 17th September 1948 ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్లో మనకి యూనియన్ అవడం జరిగింది. మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను. తెలంగాణ మూమెంట్లో ఇన్ డీటెయిల్గా మీరు చదువుకుంటారు. ఆపరేషన్ పోలో ఎవరెవరు మనకున్నారు పర్సనాలిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇది రీసెంట్గా జరిగిన విషయం అనమాట. సో న్యూస్లో వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక గెజెట్ ఇష్యూ చేసింది ఆన్ March 12th హైదరాబాద్ లిబరేషన్ డేని September 17th సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి గెజెట్ అని రిలీజ్ చేశారు. ఓకేనా, ఈవెన్ మనకి August 15th 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా హైదరాబాద్ రీజన్ అనేది ఇంకా మనకి నిజాం చేతిలో ఉండడం జరిగింది. టిల్ 13 months వరకు నిజాం పరిపాలన ఉండడం జరిగింది. దాని తర్వాత 17 September 1948 ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ యూనియన్లో మర్చడం జరిగింది హైదరాబాద్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఫండింగ్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్వదేశ్ దర్శన్ అండ్ ప్రసాద్ స్కీమ్? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటనేది మీకు తెలియాలండి. ఓకేనా, సో ప్రసాద్ స్కీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2014లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్
హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్. సో పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్ అనేవి చాలా హోలిస్టిక్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇన్ ద ఇయర్ 2014. ఓకేనా. సో ఇందుకు గాను మనకి టోటల్గా తెలంగాణలో కావచ్చు, టోటల్ నేషనల్ వైడ్గా కొన్ని పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్ అనేవి గుర్తించి వాటికి ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం అని జరుగుతుంది. సో తెలంగాణలో యొక్క బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక స్వదేశ్ దర్శన ప్రసన్న స్కీమ్ ద్వారా ఎంత ఫండింగ్ అనేది అలొకేట్ చేశారని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి 4.4 అండి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 4.4 crores అనేవి మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్వదేశ్ దర్శన్ అండ్ ద ప్రసాద్ స్కీమ్ 4.4 crores హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బల్కంపేట్ టెంపుల్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనేది ఎక్కడ లొకేట్ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో లొకేట్ ఉన్నది, ఏ మండల్లో, ఏ విలేజ్లో, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అటువంటి ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళే హోంవర్క్ అనేది మీరు చేయాలి. ఓకేనా. సో అది విలేజ్లో ఉందా, లేకపోతే ఏదైనా మండల్లో ఉందా, లేకపోతే ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉన్నది కూడా కొంచెం లొకేట్ చేసుకొని పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మన తెలంగాణలో ఈ యొక్క ప్రసాద్ స్కీమ్ ద్వారా పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్కి ఏమన్నా ఇంకా అలొకేట్ చేసిందా, గుర్తించి ఫండ్స్ ఏమన్నా ప్రొవైడ్ చేసిందా అనేది కూడా కొంచెం రీసెర్చ్ చేయండి. అర్థమవుతుందా? సో దాని ద్వారా ఏమవుతుందంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటుంది ఈ యొక్క స్కీమ్ మీద. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ లిస్టెడ్ యాజ్ ద 39th మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ ఇన్ ద కంట్రీ బై ద ఇండియన్ ఎక్స్ప్రెస్. సో రీసెంట్గా ఒక మీడియా ఆర్గనైజేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు 100 మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ ఇన్ ద కంట్రీ అనే ఒక లిస్ట్ అని తీయడం అని జరిగిందనమాట. అందులో మనకి ఫస్ట్ 3 పొజిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, సెకండ్ వచ్చేసి మనకి మినిస్టర్ అమిత్ షా గారు, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ గారు ఉండడం జరిగింది ఫస్ట్ 3 పొజిషన్స్లో. అర్థమవుతుందా? సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు ఏ పొజిషన్లో ఉన్నారంటే 39th పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఏపీ సీఎం జగన్ గారు ఏ పొజిషన్లో ఉన్నారంటే 56th పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకేనా. సో రీసెంట్గా ఒక మీడియా ఆర్గనైజేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక 100 పవర్ఫుల్ మెంబర్స్ ఇన్ ఇండియా అని ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే అందులో మనకి ఫస్ట్ 3 పొజిషన్స్ వచ్చి ఫస్ట్ మనకి నరేంద్ర మోడీ గారు, సెకండ్ అమిత్ షా గారు, థర్డ్ వచ్చేసి మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ గారు ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 39th పొజిషన్లో, జగన్ గారు వచ్చేసి మనకి 56th పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ మనకి 39th మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ అడుగుతున్నాడు కాబట్టి సి రేవంత్ రెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ విచ్ 2 states ఇన్ ఇండియా will Telangana became the 3rd state to establish a geographic information system hub. సో రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఒక సింగిల్ సిస్టంలోకి తీసుకురావాలని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ చూస్తే ఇక జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హబ్ అనేది ఇది గోయింగ్ టు సెటప్ ఇన్ తెలంగాణ. సో బట్ కంట్రీలో చూసుకుంటే ఓన్లీ అస్సాం అండ్ మేఘాలయ మాత్రమే ఈ 2 కంట్రీస్ అనేవి ఇప్పటి వరకు సెటప్ అని చేసుకోవడం జరిగింది ఈ యొక్క జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హబ్స్ అనేవి. ఇప్పుడు తెలంగాణ అనేది 3rd స్టేట్ అవడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ద 3rd స్టేట్ టు ఎస్టాబ్లిష్ ఇస్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హబ్. వెరీ ఇంపార్టెంట్. అదర్ 2 స్టేట్స్ అనేవి ఏమున్నాయండి? అస్సాం అండ్ మేఘాలయ. ఓకేనా. సో అస్సాం అండ్ మేఘాలయ 2 స్టేట్స్ ఇన్ ఇండియా విల్ హ్యావ్ ద ఈ యొక్క జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండడం జరిగింది. నౌ తెలంగాణ విల్ బికమ్ ద 3rd స్టేట్ టు ఎస్టాబ్లిష్ ఏ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హబ్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ టైటిల్ డిడ్ బీబీజీ ఫౌండేషన్ విన్నర్ ద రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్ ఫర్ ఇట్స్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో రీసెంట్గా బీబీజీ ఫౌండేషన్కి రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్లో ఈ యొక్క గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గాను ఒక అవార్డ్ అనేది విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఆ టైటిల్ ఏంటి? బీబీజీ ఫౌండేషన్ వాళ్ళు గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన ఆ టైటిల్ ఏంటంటే బీబీజీ బంగారు తల్లి గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ సోషల్ సర్వీస్ బై ద బీబీజీ ఫౌండేషన్ ఇయర్ 2023. ఓకేనా. సో దీనికి గాను బీబీజీ ఫౌండేషన్కి ఈ యొక్క ప్రెస్టీజియస్ రికగ్నిషన్ రావడం జరిగింది యాజ్ ఎ విన్నర్ ఆఫ్ ద తెలంగాణ బిజినెస్ అవార్డ్స్. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. దానికి గాను ఈ యొక్క గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గాను బీబీజీ ఫౌండేషన్కి ఈ యొక్క రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్లో
ఒక గుర్తింపు రావడం అని జరిగిందనమాట, అవార్డు అనేది రావడం అని జరిగింది. ఓకేనా. సో ఒక ఇనిషియేటివ్ అనేది గుర్తుపెట్టుకోండి, బీబీజీ బంగారు తల్లి గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ సోషల్ సర్వీస్ బై బీబీజీ ఫౌండేషన్ ఇయర్ 2023. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ డిడ్ స్విమ్మర్ విట్టి అగర్వాల్ ఆఫ్ తెలంగాణ విన్ అట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024? సో విట్టి అగర్వాల్ ఆఫ్ తెలంగాణ షీ ఈజ్ అ స్విమ్మర్ అనమాట. సో తిను లాస్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్లో కూడా రిప్రజెంట్ చేయడం అని జరిగింది తెలంగాణని, అర్థమవుతుందా. సో తినే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 2024లో పార్టిసిపేట్ చేయడం అని జరిగింది అండ్ షీ గేవ్ ఎ టాప్ పర్ఫార్మెన్స్ అనమాట. సో షీ జస్ట్ 17 years old. గుర్తుపెట్టుకోండి, టోటల్గా 5 ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ అనేవి గెలుచుకోవడం అని జరిగిందనమాట, అర్థమవుతుందా. సో మనకి ఉమెన్స్ 200 మీటర్ బటర్ఫ్లై కేటగిరీలోను అండ్ అదేవిధంగా మనకి ఫ్రీ స్టైల్ ఈవెంట్స్లో మనకి 200 మీటర్స్, 800 మీటర్స్ అండ్ 400 మీటర్స్, నెక్స్ట్ మనకి 1500 మీటర్స్. సో ఈ టోటల్ ఈ మెడల్స్లో అన్ని 5 ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ అనేవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో గెలవడం అని జరిగింది విట్టి అగర్వాల్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద తెలంగాణ టైగర్స్ ఇన్ ద ఇనాగరల్ ఇండియన్ వెటర్నరీ ప్రీమియర్ లీగ్? సో ఈ యొక్క ఇండియన్ వెటర్నరీ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో, సో ఇది మనకి డెహ్రాడూన్లో మనకి చేశారండి. ఓకేనా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం డెహ్రాడూన్లో మనకి కండక్ట్ చేయడం అని జరిగింది. ఇందుగాను ఈ యొక్క ఇండియన్ వెటర్నరీ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో ఇందులో మనకి తెలంగాణ టైగర్స్ సంబంధించిన కెప్టెన్ ఎవరైనా అడుగుతున్నాడు అనమాట. సో సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని. నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్ కూడా. సో మీరు అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నానండి, కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని వీడియోస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చాలా కంటెంట్ అని వస్తుంది కాబట్టి నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దయచేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ని అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా కానీ వీడియోని స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, కానీ ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫెల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మా యొక్క ఛానల్ని యొక్క వీడియోస్ని కూడా షేర్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ అనేది పంచండి. ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా మనం మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.